ఒక పావుగా వాడుతున్నారు అనేది స్పష్టంగా అవుతుంది. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇదండి, ఆర్ఎస్ఎస్కి హిడెన్ ఎజెండా ఉంది. ఏది దేశంలో హైందవేతలందరినీ తుడిచిపెట్టాడు. బషీర్ అహ్మద్ గారు ఆయన చేసిన విస్తార పరిశోధనలో బయటపడ్డ కీలకమైన అంశం. మీరేమంటారు? నమస్తే అండి, అందరికీ నమస్తే. బషీర్ గారి ప్రశ్న కన్నా రెడ్డి గారు ఒక మాట చెప్పారు, హిందువులు మెజారిటీ కలిగిన సెక్యులర్ దేశము అని. సో అయితే కొన్ని మనము మన దేశాన్ని అర్థం చేసుకోవడంలోనే సమస్యలు ఎదుర్కొంటున్నాం. అసలు హిందువులు మెజారిటీగా లేకుంటే సెక్యులర్ గా ఉంటుందా అనేది కూడా నా ప్రశ్న. మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఎందుకు సెక్యులర్ కంట్రీగా ఉండలేకపోయింది అని, మన నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ ఎందుకు సెక్యులర్ కంట్రీగా ఉండలేకపోయింది, భారత్ మాత్రమే సెక్యులర్ కంట్రీగా ఎందుకు ఉండగలిగింది అని. హిందువులు మెజారిటీగా ఉన్నందుకే ఇది సెక్యులర్ కంట్రీగా ఉంటుంది. హిందుత్వంలోనే సెక్యులరిజం ఉంది. హిందూ అంటే మతం కాదు. బషీర్ గారు లాంటి వాళ్ళకు పెద్దలకు ఇది అన్నీ తెలిసినా ఇలాగే మాట్లాడుతుంటారు. హిందూ మతం అయితే హిందూ మహాసముద్రం అనే ఒక మతం పేరున ఒక సముద్రం ఉందని నేను అనుకోను. అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనే పేరు కొంతమంది మతస్థుల కోసం పెట్టారు ఈ పేరు అని నేను అనుకోవడం లేదు. ఇలా చెప్తూ పోతుంటే చాలా విషయాలు ఉన్నాయి. హిందూ అనేది ఒక ఐడెంటిటీ, ఇది ఒక కల్చరల్ ఐడెంటిటీ, ఇది ఒక సాంస్కృతికమైనటువంటి ఐడెంటిటీ. కనుక ఈ సబ్ కాంటినెంట్ మొత్తం ఒకప్పుడు ఈ ఐడెంటిటీతోనే ఉన్నది. దీని అర్థము హిందూ అంటే యాంటీ ముస్లిం కాదు, హిందూ అంటే యాంటీ క్రిస్టియన్ కాదు. మరి వాళ్ళకి ఎందుకంటే అలా అర్థమవుతుంది? హిందుత్వంలో సిక్కులు, జైనులు వీళ్ళంతా ఎలా వచ్చారు? చిన్న మైనారిటీలు, ముస్లింలు కూడా మైనారిటీలు కాదు. పార్సీలు, జొరాస్ట్రియన్లు వీళ్ళు 0.2%, 0.3% ఇక్కడ ఉండి చక్కగా సమాజంలో కలిసిపోయి మైనారిటీ అనే ఐడెంటిటీ లేకుండా మెజారిటీలో కలిసిపోయిన టాటాలు, బిర్లాలు వీళ్ళందరూ కూడా ఇది కలిసి కట్టుగా ఉన్న దేశం. కనుక క్రైస్తవం వస్తే ఇక్కడే స్వాగతించారు, ఇస్లాం వచ్చినా స్వాగతించారు. మతం మారుతున్న మాత్రాన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు కాకుండా పోరు. అరబిందో చెప్పింది ఇదే. కనుక ఇది ఒక సాంస్కృతికమైన ఐడెంటిటీ మాత్రమే. దీన్ని మనం మర్చిపోయి మోహన్ భగవత్జీ కూడా ఈ మాటనే చెప్పారు, ఇది హిందూ దేశము అని. అట్లాగే మోహన్ భగవత్ ఇంకో మాట కూడా చెప్పారు, ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో మీకు అపోహలు ఉంటే మీరు దయచేసి వాళ్ళు వీళ్ళు చెప్పింది వినకండి. మీరు మాకు గేట్స్ ఉండవు, మా షాప్టలు దొరుకుతుంటాయి, వాటి గేట్స్ ఉండవు, ఓపెన్ ఉంటాయి. మీరు అందరూ రాండి, ఇక్కడ పాల్గొని ఒక్కసారి కాదు 10 సార్లు పాల్గొనండి. తర్వాత కూడా మీ అనుభవము మీకు అలా అనిపిస్తే మీరు అనండి, బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒక్కసారి మీరు ఒక సంవత్సరం అంతా పాల్గొని, ఇక్కడే కాదు మీ ఇష్టం ఉన్న దగ్గర పాల్గొని, అక్కడ ఏదైనా ముస్లిం వ్యతిరేకమైన టీచింగ్స్ ఏమైనా జరుగుతుంటే తప్పకుండా నిందించండి బయటికి వెళ్ళి. క్రైస్తవం వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడతారు, ఒక ఏడాది కాలంలో మీరు ఎప్పుడైనా శాఖకి వెళ్ళి కూర్చొని ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. దయచేసి ఇది కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ ఏదైనా నెగిటివ్ ప్రీచింగ్ జరుగుతుంది అని అన్నప్పుడు తప్పకుండా మీరు నిందించండి. ఈ మాట కూడా చెప్పారు వాస్ గారి. కనుక ఈ మాటలు ఏవైతే ఉంటాయో తెలియక మాట్లాడుతున్నారు, అమాయకంగా మాట్లాడుతున్నారు అని నేను అనుకోవడం. రాజకీయ నాయకులు రిపీటెడ్ గా మాట్లాడుతూ సెక్యులరిజం యొక్క అర్థం, ఎందుకు అంబేద్కర్ గారు సెక్యులరిజం పెట్టలేదు అంటే భారత్ ను ప్రాపర్ గా అర్థం చేసుకున్నారు వాళ్ళు. అది అవసరం లేదు, ఇక్కడ సర్వధర్మ సమభావన అనేది మొదటి నుంచి ఉంది, ఇబ్బంది లేదు. 3 దేవతల్లో ఒక ఇస్లామిక్ గానీ ఒక క్రిస్టియానిటీ వస్తే పెద్ద సమస్య కాదు, కలిసి జీవించగలుగుతాం అనేటువంటి ఒక పెద్ద భావన, ఒక బ్రాడ్ థింకింగ్. ఇది నేను మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నాను, ఇది అర్థం కాక అప్పటికి రెడ్డి గారు చాలా స్పష్టంగా కొన్ని వివరించే ప్రయత్నం చేశారు. బషీర్ గారు మాత్రం నాలెడ్జబుల్ పర్సన్ కనుకనే అలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అన్నీ తెలిసినా
అలా మాట్లాడే వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటారు. కనుక దానికోసమే ఈ దేశ విభజన జరిగింది. ఇంకా ఎన్ని విభజనలు జరగాలో నాకు అర్థం కావడం లేదు. కలిసి ఉండడానికి మనం ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి. మైనారిటీలు ఉంటే ఇక్కడి మైనారిటీలు దాన్ని ఖండించాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరం కలిసి కట్టుగా ఉండే అవకాశం ఉంటది. అయ్యో మా వాడు చస్తున్నాడే అని ఇక్కడ మెజారిటీ ప్రజలకు అనిపిస్తున్నప్పుడు ఇక్కడ మైనారిటీలు కూడా ఏం చేయాలంటే అది తప్పు అలా జరుగుతున్నది అని చెప్పాలి. అప్పుడు మనకేమవుతుందంటే అవును కదా చేసుకున్నాడు కదా అని అనిపిస్తుంది. మురళీమనోహర్ గారు ఒకే ఒక ప్రశ్న. ఈ బంగ్లాదేశ్ లో చనిపోయిన ఇంకులాబ్ ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడి నుంచి ఉద్యమ నాయకుడిగా రూపాంతరం చెందిన హాదీ, ఆ హాదీని ఎగదోసింది మహమ్మద్ యూనస్ తన అవసరాల కోసం, చంపించింది కూడా అతనే అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి, ప్రస్తుతం ఆయన ఎగ్జైల్లో ఉన్నాడు, మహమ్మద్ యూనస్ అరాచకాలకు భయపడి ఆయన స్పష్టంగా చెప్పాడు. అండ్ మన రాలో సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన కూడా మొన్న ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడారు. సో మహమ్మద్ యూనస్ యొక్క ఆయన నిజస్వరూపం ఒకటి బయటపడటం, తర్వాత నిన్న హాదీ సిస్టర్ మాట్లాడుతుంది. ఆవిడ 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు కాదు, మగ లేదు ఆడ లేదు, మీ పిల్లల్ని కేవలం జిహాదీ వైపే నడిపించండి, ఇంకా వాళ్ళకి ఏం ఉద్యోగాలు చదువు సంజలు ఏం అక్కర్లా, పొద్దున్న లేచిన మొదలు జిహాదీ భారతదేశం మీద యుద్ధం ఎట్ట చేయాలి. అండ్ నేను ఇక్కడ మాట్లాడలేను, కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా షీ హాజ్ అటర్డ్. మీరు ఆ వీడియో చూసే ఉంటారు. ఈ పాటికి ఒకటి మాత్రం చెప్పచ్చు, భారతీయ కుక్కలు అనే మాట వాడింది. తరిమి కొట్టండి, కస నరికేయండి. దిస్ ఈజ్ వాట్ ఇలాంటి ఆ ప్రీచింగ్స్ ఎట్లా అమ్మాయి మేబీ అరౌండ్ 25 or 30 ఉంటుంది. ఒక మహిళ ఆ స్థాయిలో రెచ్చిపోయి ఈ ఉన్మత్తమైన వ్యాఖ్యలు చేయటం వెనకాల డీప్ స్టేట్ ఉందా, లేదా కేవలం పాకిస్తాన్ ఒక్కటే ఉందా, లేకపోతే వాళ్ళు బోర్న్ క్వాలిటీనా అది? అసలు బార్న్ క్వాలిటీ అనేంత ముద్ర మనము వేయాల్సినంత అవసరం లేదు. కానీ ఈ చిలుక పలుకులు అని అంటారు, చిలుకలు నేర్పించిన వాటికి అర్థం తెలియదు పాపం. చిలుకలు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు వాటికి అర్థం తెలియదు, కానీ ఒక సౌండ్ చేయగలుగుతాయి. అలాంటి అమాయకమైనటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా డీప్ స్టేట్ పెంచి పోషిస్తుంది, పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది, భారత్ వ్యతిరేక భావజాలాన్ని అక్కడ విషం చల్లడానికి, ఇంక్లూడింగ్ యూనివర్స్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో పెట్టేసింది. ఆమె ఏమంటుంది, సింపుల్ గా 200 ఏళ్ల క్రితమే మాకు ఈ భారత్ వ్యతిరేక ఉద్యమం మాకు ప్రారంభమైంది, ఇప్పుడు కాదు. ఖుదీరామ్ జోష్, ఆజాద్ వీళ్ళు కాదు మా నేతలు, మా బ్రదర్ ఆదినే మా నేత అని చెప్పేసి ఒక ఎమోషనల్ ఉపన్యాసం కూడా ఆమె ఇస్తుంది. దీంట్లో అంతా ఏంటంటే భారత్ వ్యతిరేకతను, ఎందుకంటే భారత్ ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ లో ఏ ప్రాబ్లం లేదు. తర్వాత హసీనా ఇక్కడికి వచ్చింది అంటే శరణు అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది మనం చూడలేదు. అందరికీ ఆశ్రయం ఇచ్చాం. ఆ రోజు దలైలామా దగ్గర నుంచి ఇప్పటి ఈమె వరకు ప్రభుత్వాలు ఏమన్నా ఉండని, కాంగ్రెస్ ఉండని, ఇంకేదన్నా ఉండని, బాధతో వచ్చిన వాళ్ళను ఇక్కడ భోజనం పెట్టి కాపాడడం. అట్లాగే లక్షల మంది బంగ్లాదేశీలో ఒకప్పుడు పాకిస్తాన్ బాధితులైనప్పుడు, మన బార్డర్స్ దాటి వచ్చినప్పుడు లక్షల మందికి భోజనం పెట్టాం మనం. అప్పుడు కూడా నాకు గుర్తుంది, నాకు చిన్న ఉన్నప్పుడు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి స్టాంప్ పైన 5 పైసలు ఎక్స్ట్రా కట్టేవాడు. మా నాన్న ఒక ఆఫీసర్ ఉండే, గ్రూప్ 1 ఆఫీసర్. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది ఎందుకు తెలుసారా అని. ఎందుకు అని అంటే ఆ బంగ్లాదేశీలకు భోజనం పెట్టడానికి అని. ఇది భారత్ అంటే. కనుక బాధితుడిని ఆదుకునేదే భారత్ ఇది. కనుక మనకి దీంట్లో కుట్రలు కుతంత్రాలు ఇదంతా ఏమీ లేదు. చచ్చే చావు వచ్చింది, ఆమె వచ్చి పడితే చంపేస్తామా ఏంటి, లేదా మెడబట్టి దొబ్బేస్తామా? ఎంతమంది బంగ్లాదేశీయులు అక్రమ చొరబాటుదారులు ఇక్కడికి వచ్చారు, వీళ్ళందరినీ మెడబట్టి దొబ్బామా ఏంది? రోహింగ్యాలు వచ్చారు, మన బాధలు మనం పడుతున్నాం, అయ్యో వీళ్ళందరికీ భోజనం ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. కనుక విషయం ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఊరికే విషయం పెట్టుకొని మాట్లాడమే కాదు కదా, నిజాన్ని కూడా ఒకసారి ఎప్పుడన్నా మర్చిపోయేలా మాట్లాడాలి కదా. కనుక అక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా కూడా భారత్ వ్యతిరేకత అక్కడ జరుగుతుంది. రేపు రాబోయే ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రభుత్వం అక్కడ కావాలి వాళ్ళకు. అది వాళ్ళ ఆరాటము, వాళ్ళ పోరాటం. దాంట్లో భాగంగానే ఇవన్నీ చూడాలి తప్పితే అక్కడ ఒక హిందువుని చంపినా, ఒక ముస్లింని చంపినా, ఇప్పుడు 14-15% ఉన్న హిందువులు ఎందుకు 3-4% వచ్చారండి బంగ్లాదేశ్ లో? ఏమయ్యారు? మైనారిటీలు కాదా వాళ్ళు? పాకిస్తాన్ లో ఏమయ్యారు? మైనారిటీలు కాదా? అంటే ఉన్న వాళ్ళు కూడా చావన్నా?
చంపేయాలా? మరి ఇక్కడ కోట్ల మంది ఉన్నారు కదా ఇక్కడ. ఇది మన దేశం కదా, మన దేశ ప్రయోజనాల గురించి మనం మాట్లాడాలి కదా. మైనారిటీ ఏది మైనారిటీ అని దానికి ఎవరు ప్రెషర్ గురవుతున్నారు? నిజం మాట్లాడాలి కదా. బంగ్లాదేశ్లో మైనారిటీలు, పాకిస్తాన్లో మైనారిటీలు, ఇండియాలో మైనారిటీ, ఇవన్నిటికీ సంబంధం ఉన్న పదాలు కదా. కనుక నేను ఆ అమ్మాయి మాట్లాడేవి చిలక పలుకులు, ఆమె నోట్లో పెట్టి మాట్లాడిచ్చేటువంటి మాటలు ఇవన్నీ కూడా డీప్ స్టేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంది. ఒక రకమైన దాడి జరుగుతోంది. బంగ్లాదేశ్ లో కంప్లీట్ గా మరో పాకిస్తాన్ గా మార్చేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఒకే ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంత జరుగుతోంది, యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుందండి? చలి కాచుకుంటోందా? ఎందుకు మాట్లాడతా? ఇదే కాశ్మీర్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మానవ హక్కుల సంఘాల గొంతులు ఇలా లేస్తాయి కదా, మాట్లాడతాయి కదా మైనారిటీల మీద ఇదే అని చెప్పేసి. ఎక్కడెక్కడ వాళ్ళు ఓఎల్ఎక్స్లు అందరూ వెళ్ళి యుఎన్ఓలో కూర్చొని కోట్లు బూట్లు సర్దుకొని కూర్చొని మాట్లాడేస్తుంటారు కదా. ఇవాళ ఎందుకు మాట్లాడట్లా? యునైటెడ్ నేషన్స్కి బాధ్యత లేదా? ఒక పోలీస్ స్టేషన్కి ఒక అభియోగం మీద తీసుకెళ్లబడిన ఒక యువకుడిని బయటికి ఆడి లోపలికి రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు బంగ్లాదేశ్లో. ది మొమెంట్ దే ఎంటర్ ఇంటూ ద పోలీస్ స్టేషన్, బయట వాళ్ళకి అల్లరి మొక్కలకి సమాచారం వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చి మెడ పట్టుకుని గుంజి లాక్కుని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి కర్రలతో కొట్టి చంపి అది చాలక మళ్ళీ చెట్టుకు కట్టి కాల్చి చంపారే. ఈ అమానుషం యునైటెడ్ నేషన్స్కి తెలియట్లేదా? జస్ట్ ఇట్ హాస్ బికమ్ లైక్ ఎ టాకింగ్ క్లబ్బా? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్య దేశాలు ఎందుకని మాట్లాడలేదు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు? యునైటెడ్ నేషన్స్ యొక్క దాని యొక్క ఏమంటాం ఐడెంటిటీ కోల్పోయిందండి. యునైటెడ్ నేషన్స్ ఈ ప్రపంచాన్ని ఏమంటాం నియంత్రించేటువంటి పరిస్థితి లేదు. యుద్ధాలు ఇప్పుడు ఎవరు ట్రంప్ ఏం చెప్తున్నాడు? నేను యుద్ధం ఆపుతున్నా అంటున్నాడు. యునైటెడ్ నేషన్ పాత్ర ఎక్కడ ఉంది? ట్రంపే మొత్తం తానే ఒకటై నిర్వహిస్తా ఉన్నారు. కనుక దాని యొక్క ఇదే కోల్పోయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఒకటే చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తానండి. షేక్ హసీనా పారిపోయి వచ్చేసింది. 10 మంది యువకులు తిరగబడ్డారు, పార్లమెంట్ మీదకి వెళ్ళారు, రేపు ఆమె ఇంటి పైకి వెళ్ళారు, రాళ్ళు వేశారు. అక్కడ పెద్ద ఆయుధాలు AK-47లతో పోలేదు, కానీ ఆమె పారిపోయింది. ఎక్కడైనా ఒక ప్రైమ్ మినిస్టర్, దేశ ప్రైమ్ మినిస్టర్ 10 మంది యువకులు రాళ్ళు కొడితే పారిపోతారండి? మరి ఆర్మీ ఏం చేస్తుందండి? సినిమా చూస్తుందా ఏంది? కనుక ఒక ప్రైమ్ మినిస్టర్ ను కాపాడుకోలేదా ఆర్మీ? ఇది ఇంత క్లియర్ గా కనిపిస్తుంది కదా. కనుక ఆమె పారిపోవాలి. ఇదంతా వెల్ ప్లాన్ అన్నట్టు ప్లాన్ చేయాలి. పారాచూట్ లో నుంచి ఒకరిని పాడేస్తారు. ఏజెంట్ ఇక్కడ అమెరికా ఏజెంట్ బంగ్లాదేశ్ ను కంట్రోల్ తీసుకుంటారు. అంటే యుఎన్ ఎక్కడ ఉంది? యుఎన్ కళ్ళుగా అప్పగించి చూస్తా ఉంది. యుఎన్ అనేది పనిలో లేదు అసలు. కనుక ట్రంపే రాజ్యాలను మారుస్తున్నారు, ట్రంపే యుద్ధాలను కూడా ఆపుతున్నాడు. రైట్. రవికుమార్ గారు, కనబడుతున్న విషయం. రవికుమార్ గారు, సో అది యునైటెడ్ నేషన్స్ మాట్లాడట్లేదు, సెక్యూరిటీ కౌన్సిల్ మాట్లాడట్లేదు, అండ్ యూరోప్ దేశాలన్నీ కూడా మొన్న హాది అంత్యక్రియల సందర్భంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆఫీసులు క్లోజ్ చేసి తాళాలేసి వచ్చి నివాళులు అర్పించారు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఉగ్రవాద భావజాలంతో గ్రేటర్ బంగ్లా, దట్ ఈస్ వాట్ ఈ హ్యాస్ అట్టర్డ్ అండి. అండ్ నిన్న ఇంకో విద్యార్థి నాయకుడి మీద కాల్పులు జరిపారు, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పుల వెనకాల పాకిస్తాన్ ఉంది. ఈ కాల్పులు చేయిస్తున్నది నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు. అంటే లేని ప్రభుత్వం